దేవుని కృపను గుర్తు చేసుకున్న ప్రతి క్షణం దేవుడు ఆ ప్రాంతంలో కృప ఏమేమి చేస్తుంది తెలుసా అండి? ఒక మాట చెప్తానండి, మనిషికి ఏది చేత కాదో అదంతటి చేసేది ఏంటండి? కృప. అందుకని బైబిల్ సెలవిస్తుంది, కృప జీవము కంటే, నీ ప్రాణం కంటే గొప్పది కృప. నీ కృప ఆకాశాలంటే నీ కృప, నీ కృప భూమి అంతను వ్యాపించింది కృప. దేవుని కృప ఎంత ఘనమైనదంటే, మనకు రక్షణ ఇచ్చింది కృప, భిక్ష పెట్టింది కృప, ప్రాణం ఇచ్చింది కృప, ఈరోజు సమస్తం ఇచ్చింది కృప. దావీదు గురించి సొలొమోను అంటాడు, ప్రభువా ఈరోజు మొదటిగా నీ కృపను గురించి నేను ఆరాధించకుండా నా నోరు అడుక్కదిన నోరు కానే కాదు. ఈరోజు అడుగుతున్నాను, ప్రభు కృపను ఎంతవరకు కనపరుస్తుంది? ఈరోజు ఇంకా విషాదం ఏంటంటే, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. వేర్ ఆర్ ద మైటీ వర్క్స్? గొప్ప కార్యాలు ఏమైనాయి? ఏమనంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే ఈరోజు నీ దేవుడు కాదా? అప్పుడే దేవుడేనా? ఓ అప్పుడు కాదు డిఎల్ మూడి గారి దేవుడు, భక్సింగ్ గారి దేవుడు, ఏసన్న గారి దేవుడు. మరి నీ దేవుడు ఏమయ్యాడు? ఎప్పుడు గతం గురించి చెప్పుకుంటూ బతకాల్సిందేనా? ఆ దేవుడు ఈరోజు నీ దేవుడు కాదా? ఆ రోజు చేసిన దేవుడు చేయడా? ఈజ్ గాడ్ హ్యాండిక్యాప్ టుడే? అడుగుతున్నానండి. దేవుడు చేతగాని వాడు ఈరోజు 2025లో ఏ తరానికి ఆ తరానికి దేవుడు తన శూరకార్యాలు చూపించడానికి, మహత్తులు చూపించడానికి నీ జీవితంలో ఒక వ్యాధిని అనుమతించవచ్చు, ఒక కన్నీని అనుమతించవచ్చు, ఒక వేదన అనుమతించవచ్చు. ప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. మరి ఏం కావాలి? మనుష్య కుమారుడు. దీని ద్వారా ఏం కావాలి? ఈరోజు రివైవల్ కానీ, ఉద్యమం కానీ, సమకూరు కానీ ఇది జరగాలని ఆశ ఉంటే ఒకటే సీక్రెట్, ఒకటే ఫార్ములా. యూ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ సీ your faith. 1 Kings chapter 3 quickly, second important point. ఓ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాలు చూడండి. నీ ప్రార్థన ఇలా చేస్తే ఖచ్చితంగా జవాబు తథ్యం. అది ఏ రేంజ్లో వస్తుందో మనం చూద్దాం. సొలొమోను ఇలాగ మనవి చేసెను, నీ దాసుడను నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరిచి ఈ దినమునున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. ఈరోజు ఆయన ప్రార్థన ఆరంభంలో హృదయపూర్వకంగా కృతజ్ఞత, హృదయపూర్వకంగా స్తుతి, హృదయపూర్వకంగా రుణస్థుడనని ఒప్పుకున్నాడు. See, the second secret which melts the heart of God is gratefulness and thankfulness. ఏంటండి? గ్రేట్ఫుల్నెస్ అండ్ థ్యాంక్ఫుల్నెస్. ఈరోజు మన హృదయంలో గ్రాటిట్యూడ్, కృతజ్ఞత ఉందంట. సొలొమోను మనసులో ఏముందండి? కృతజ్ఞత. సొలొమోను హృదయంలో ఏముంది? స్తుతి ఉంది. సొలొమోను హృదయంలో ఏముంది? ఆరాధన ఉంది. సొలొమోను హృదయంలో ఎంత కృతజ్ఞత ఉందంటే ఏమంటాడు తెలుసా అండి? వెంటనే నీకేం కావాలో కోరుకో అంటే వెంటనే ప్రభా అంటాం. మనం వెంటనే లిస్ట్ స్టార్ట్ చేస్తాం. అడిగింది ఆలస్యం, టైం అస్సలు వేస్ట్ చేయమని టు ద పాయింట్ వస్తాం. మనం ముందే కమర్షియల్ అంటే పక్కా టైట్గా ఉంటాం, మనం చాలా టైం అస్సలు వేస్ట్ చేయం. అయితే సొలొమోను ఏం చేస్తున్నాడు చూడండి, ఏం కావాలో అడగంటే ఏం కావాలో అడగడానికి ఇష్టపడట్లే. దేవుడు తన పట్ల ఏమి చేశాడో దాన్ని కృతజ్ఞత, స్తుతి, థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్తో, అయ్యా ఈరోజు నేను ఇక్కడ సింహాసనం కూర్చోడానికి నేను యోగ్యుడను కాదయ్యా, నా కుటుంబం ఎలాంటిది, నా తండ్రి ఎలాంటి వాడు, ఒకసారి నా వెనుక చరిత్ర ఎట్లాంటిది, ఒక్కసారి ఇఫ్ ఐ సీ మై బ్యాక్గ్రౌండ్ ఐ కెనాట్ స్టాండ్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ గాడ్. ఇంత అమూల్యమైన సింహాసనం మీద ఏర్పరచుకోవడానికి నేను ఎంతటి వాడను ప్రభువా అని కృతజ్ఞతాపూర్వకంగా ఆరంభిస్తూ ఒక అద్భుతమైన మాట అంటాడు. లెట్ మీ టెల్ యూ దిస్, లెట్ మీ హ్యాండ్ ఓవర్ యూ ద సీక్రెట్ ఆఫ్ అ గేమ్ చేంజింగ్ హార్ట్ మెల్టింగ్ ప్రేయర్ అండ్ దట్ విల్ షుడ్ ఆల్వేస్ ఇంక్లూడ్ దిస్. అది ఏంటంటే రండి కలిసి చదువుకున్న ఆఖరి మాట. అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. దేని గుర్తు చేస్తున్నానండి? మహాకృప. నా వెనకలు అంటారా ఈ మాట? మహాకృప. కొద్దిగా గట్టి చెప్తారా? మహాకృప. అందుకని మన పాటలన్నీ సీక్రెట్స్ మీద ఉంటాయి. అంతనా మెలికే, ఊరుకోనా ప్రాణమా, విత్తనం విరగకపోతే, ఇది మూడోది. నాలుగోది మహాకృప. మన పాట అంతా దీని మీద అండి. కృప 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 కృపాతిశ. ఒక మాట చెప్తున్నాను, దేవునికి దగ్గరికి నువ్వు కృప అన్నావు అనుకో, దేవుని వీక్నెస్లో మొదటిది ఏంటండి? ప్రేమ. రెండో వీక్నెస్ ఏంటి? కృప. ఎందుకంటే కృప అంటే ఎవరో కాదు, కృపా సత్య సంపూర్ణుడు ఎవరో కాదు, ఆయన ఎవరు? యేసుప్రభు. See, if you remember God's grace, it melts the heart of God. నీకేం కావాలో కోరుకుంటే కోరుకోవట్లేదండి. ఆయన అంటున్నాడు,
ప్రభా కృతజ్ఞత చెల్లించుకుని ఎలా ఉండాలి, నేను మౌనంగా ఎలా ఉండగలుగుతాను ప్రభా, నీకు ఆరాధించుకుని ఎలా ఉంటాను ప్రభా, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చావు. వాస్తవంగా చూస్తే దావీదుకి 19 మంది బిడ్డలు. ఎంతమంది అండి? 19 మంది. లీగల్ వెడెడ్ వైఫ్స్ నుంచి కూడా ఉన్న వాళ్ళందరూ కలిపితే 19 మంది పిల్లలు. ఒక ఇద్దరు చనిపోయారు అనుకోండి, టోటల్గా 19 మెంబర్స్ కొడుకులు ఉంటే 19 మందిలో నుండి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు? సొలొమోను ఏర్పరచుకున్నాడు. మరి ఏం సొలొమోను గొప్పోడా? ఏమైనా గొప్ప ఘనత ఉందా? లేదా వాళ్ళ మమ్మీ ఏమైనా ఏదైనా గొప్ప త్యాగపూరితమైనది ఏమైనా చేసిందా? లేకపోతే సొలొమోను ఏమైనా దేవుని కొరకు ఏమైనా త్యాగశీలా? ఏం చేశాడట? ఒకటే మాట, సొలొమోను అంటాడు, నేను యోగ్యుని కాదు ప్రభా, ఐ డోంట్ డిజర్వ్ దిస్, నేను యోగ్యుని కాదు. ఒక మాట జ్ఞాపకం చేస్తే ఈ 19 మంది రాజసింహాసనం కూర్చోడానికి నాకంటే అర్హులు ఉన్నారు ప్రభా. నేను ఎక్కడ వాడిని ప్రభా, నేను ఎంతటి వాడిని ప్రభా. ఈ రోజు నన్ను కూర్చోబెట్టావు నా తండ్రి స్థానంలో, ఈ కుమారుని కూర్చోబెట్టావంటే, ఇంత గొప్ప రాజ్యాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నావంటే నేను ఎంతటి వాడను? హూ am I? What am I? Do I really deserve this? నిజంగా నేను యోగ్యుడినేనా అని చెప్పి వెంటనే అంటాడు, ఇదంతా 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 ఒక్క మాటలో చెప్పాలంటే మహా కృప, గ్రేట్ గ్రేస్. ప్రియ సోదరి సోదరు, చాలాసార్లు మన జీవితంలో గొప్ప కృప, దేవుని కృప ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటావో ఒక మాట చెప్తాను. దేవుని కృపను గుర్తు చేసుకున్న ప్రతి క్షణం, దేవుని కృపను గుర్తు చేసుకున్న ప్రతి క్షణం దేవుడు ఆ ప్రాంతంలో కృప ఏమేమి చేస్తుంది తెలుసా అండి? ఒక మాట చెప్తానండి, మనిషికి ఏది చేత కాదో అదంతటి చేసేది ఏంటండి? కృప. అందుకని బైబిల్ సెలవిస్తుంది, కృప జీవము కంటే, నీ ప్రాణం కంటే గొప్పది కృప. నీ కృప ఆకాశాన్ని అంటింది కృప, నీ కృప భూమి అంతను వ్యాపించింది కృప. దేవుని కృప ఎంత ఘనమైనదంటే, మనకు రక్షణ ఇచ్చింది కృప, భిక్ష పెట్టింది కృప, ప్రాణం ఇచ్చింది కృప, ఈరోజు సమస్తం ఇచ్చింది కృప. ఒక మాటలో చెప్పాలంటే దావీదు గురించి సొలొమోను అంటాడు, ప్రభా ఈరోజు మొదటిగా నీ కృపను గురించి నేను ఆరాధించకుండా నా నోరు అడుక్కదిన నోరు కానే కాదు. ఈరోజు అడుగుతున్నా, నూతన సంవత్సరంలో ప్రభు కృపను ఎంతవరకు గణపరుస్తున్నావు? హౌ మచ్ ఆర్ యూ అక్నాలజింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్? చాలాసార్లు మన జీవితంలో ఒక మాట, కృప కీ. కృప ఎట్లాంటిదండి? తాళపు చెవి లాంటిది. అద్భుతాలు నీ జీవితంలో జరగాలంటే క్రీస్తు ప్రభువారు జరిగించిన కార్యాన్ని కృపకు తాళం పెడితే ఆటోమేటిక్గా పెద్ద పెద్ద డోర్లు ఓపెన్ అవుతాయి. ఏం డోర్లు ఓపెన్ అవుతాయి తెలుసా? మన జీవితంలో అద్భుతాలు జరగాలి ఎంతమందికి ఆశ ఉంది? గలతీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి, అద్భుతాలు ఎలా జరుగుతాయి? గలేషియన్స్ చాప్టర్ 3 verse 5, miracles do happen not by the law but by the faith and but by the grace of God. రండి చదువుకుందాం, గలతీ 3:5 అందరం కలిసి చదువుదామా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసముతో వినుట వలన? మీరు చెప్పండి, విశ్వాసంతో వినటం వలన లేకపోతే ధర్మశాస్త్ర క్రియల వలన? విశ్వాసం. కాబట్టి దేవుని అద్భుతాలు జరగాలంటే ధర్మశాస్త్రం వస్తే అద్భుతాలు జరగవు. అక్కడ ఏం రావాలండి? విశ్వాసముతో. ఆత్మను అనుగ్రహించిన దేవుడు, ఆత్మకార్యము, విశ్వాస కార్యము. ధర్మశాస్త్రానికి ఆపోజిట్ ఏంటి? మోషే ద్వారా ఏమొచ్చింది? ధర్మశాస్త్రం. దానికి ఆపోజిట్ యేసు ద్వారా ఏమొచ్చింది? కృప వచ్చింది. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం, ఎప్పుడైతే నువ్వు కృపను గురించి జ్ఞాపకం చేస్తావో, దేవుడు ఎన్నెన్నో అద్భుతాలు చేశాడు. ఈరోజు బహుశా దేవుని అద్భుతాలకు చిన్న ఫార్ములా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చూడండి, దేవుని కృప నువ్వు అనుభవించాలి అంటే, దేవుని అద్భుతం నువ్వు చూడాలి అంటే, నీ జీవితంలో ఎన్నెన్న కష్ట పరిస్థితులు ఉండొచ్చు. ఐ డోంట్ కేర్. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఈజ్ ఎనీథింగ్ impossible to God? Let me ask this, is anything impossible? Nothing is impossible. శూన్యంలో నుండి ఏం చేశాడండి? సమస్యను సృష్టించాడు. లేని వాటిని ఏం చేస్తాడు? ఉన్నట్లుగా చేస్తాడు. యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా? వాట్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్? నథింగ్. దేవుడు అద్భుతాలు చేయాలంటే హీ ఓన్లీ సీస్ వన్. ఒక మాట చెప్తాను, రండి అందరం కలిసి ఒక అద్భుతమైన మాట. బైబిల్లో కొన్ని అద్భుతాలు జరిగినాయి. అన్నిట్లో కామన్ ఫార్ములా చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 27వ వచనంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడతా ఉంది ఒక ఆవిడ. ఆమె 12 years నుంచి బ్లీడింగ్ జరుగుతూ ఉంది. ఎవరు కూడా స్వస్థపరచట్లేదు. అందరు డాక్టర్స్ కూడా ఫెయిల్ అయిపోయారు. ట్రై చేసి చివరికి తన శరీరం అంతా కూడా ఛిద్రమైపోయింది. తన బాడీ మీద కత్తి కాట్లకు తను చివరికి విగత జీవిలాగా కాకపోవడం ఒక్కటే మిగిలిపోయింది. అలాంటి తన జీవితంలో ఒకరోజు అందరం కలిసి చదువుకుందాం. ఆమె, మార్కు 5:27, ఆమె యేసును గూర్చి, మార్క్ 5:27, ఆమె యేసును గూర్చి విని
నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని. చూడండి, మనసులో ఏమనుకుందండి? ఆయన వస్త్రాలు ముడితే చాలు అని. బాగా వినండి, రక్తస్రావంతో ఉన్న స్త్రీ ధర్మశాస్త్రం ప్రకారము దేవుణ్ణి ముడితే, దేవుని పక్కన పెట్టండి, ధర్మశాస్త్రం ప్రకారము ఇంకెవరిని ముట్టినా సరే ఆమెను రాళ్ళతో కొట్టి ఏం చేయాలి? చంపాలి. ధర్మశాస్త్రము ఆమె నమ్ముంటే అసలు ఎప్పుడు కూడా అడుగేసి దేవుని దగ్గరికి వచ్చేదే కాదు. ఆమె ధర్మశాస్త్రం బదులు దేన్ని చూసింది? కృపను, యేసుని చూసింది. అంటే యేసు గురించి విందంటే, యేసు అంటే ఎవరు? కృపా సత్య సంపూర్ణ. కృపను గురించి విన్నప్పుడు ఏమంటుందంటే, ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో, ఏదైతే బ్యాన్ ఆర్డర్స్ ఇచ్చిందో, నా యేసుప్రభు వారు, నేను వెళ్ళి యేసుప్రభు వారిని ముడితే ఆయన నన్ను చీకొట్టే దేవుడు కాదు, నన్ను తృణీకరించే దేవుడు కాదు, నన్ను విడనాడేవాడు కాదు అని మనసులో అనుకుందంట. అంతే, ఒక చిన్న ఆలోచన. దేన్ని నమ్మిందండి? కృపను నమ్మింది. బయలుదేరింది, వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాకింది. వెంటనే ఏమైందండి? స్వస్థత పొందింది. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం చదువుతారా? 5:34, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 5:34. అందరం కలిసి చదువుకుందాం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గలదనవై పొమ్ము. చాలండి, నీ బాధ నివారణ నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. నీ బాధ ఈరోజు నివారణ కావాలా? యు వాంట్ యువర్ పెయిన్ టు బి హీల్డ్ టునైట్? యు వాంట్ యువర్ సారో టు బి రిమూవ్డ్ టుడే? ఈరోజు నీ దుఃఖము, నీ బాధ, నీ వేదన సమసిపోవాలి, నీకు ఆశ ఉందా? ప్రభు అంటున్నాడు చూడండి, ఒకటే మాట అంటాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను. ఒక మాట చెప్తాను, ఇఫ్ యు సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ సీ యువర్ ఫెయిత్. ఆమె ఎవరిని చూసింది? కృపను చూసింది. ఆయన ఏం చూశాడు? దేవుడు ఈమె విశ్వాసం చూశాడు. ఇఫ్ యు వాంట్ గాడ్ టు సీ యువర్ ఫెయిత్, యూ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. వెరీ సింపుల్. నువ్వు దేవుని కృపను చూస్తే ఆయన నీ విశ్వాసం చూస్తాడు. గ్రేస్ అండ్ ఫెయిత్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కృప దేవుని అద్భుతాలని ఆకర్షిస్తుంది. కృప దేవుడు నీలో ఉన్న విశ్వాసాన్ని చూడడానికి ఆకర్షిస్తుంది. ఇఫ్ యు సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ సీ యువర్ ఫెయిత్, అండ్ దట్స్ వెన్ మిరకల్స్ అండ్ వండర్స్ డు హ్యాపెన్. ఈరోజు దేవుడు రక్షించనేరకుండానట్లు దేవుని హస్తం కురుచు అయిపోయిందా అండి? ఈరోజు చాతగాని దేవునిలా అరుస్తున్నామా? యు సీ గాడ్ యాజ్ అ స్మాల్ గాడ్, హెల్ప్లెస్ గాడ్, టైనీ బేబీ. క్రిస్మస్ అయినంత మాత్రాన ఇంకా పశువుల పాకలో ఉన్న దేవునిలాగా చూస్తామేంది? ఇంకా పశువుల తొట్టిలో చూస్తే దేవుడేనా? భూమి ఆకాశ సృష్టించే సృష్టికర్త కనిపించట్లేదా? ఈరోజు ఇంకా విషాదం ఏంటంటే, తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేతురు. వేర్ ఆర్ ద మైటీ వర్క్స్? గొప్ప కార్యాలు ఏమైనాయి? ఏమనంటే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అంటే ఈరోజు నీ దేవుడు కాదా? అప్పుడే దేవుడేనా? ఓ అప్పుడు కాదు డిఎల్ మూడి గారి దేవుడు, భక్సింగ్ గారి దేవుడు, ఏసన్న గారి దేవుడు. మరి నీ దేవుడు ఏమయ్యాడు? ఎప్పుడు గతం గురించి చెప్పుకుంటూ బతకాల్సిందేనా? ఆ దేవుడు ఈరోజు నీ దేవుడు కాదా? ఆ రోజు చేసిన దేవుడు చేయడా? ఈజ్ గాడ్ హ్యాండిక్యాప్ టుడే? అడుగుతున్నానండి. దేవుడు చేతగాని వాడు ఈరోజు 2025లో ఏ తరానికి ఆ తరానికి దేవుడు తన శూరకార్యాలు చూపించడానికి, మహత్తులు చూపించడానికి నీ జీవితంలో ఒక వ్యాధిని అనుమతించవచ్చు, ఒక కన్నీని అనుమతించవచ్చు, ఒక వేదన అనుమతించవచ్చు. ప్రభు అంటాడు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. మరి ఏం కావాలి? మనుష్య కుమారుడు దీని ద్వారా ఏం కావాలి? మహిమ పరచబడాలి. నేను అడుగుతున్నా, ఈరోజు నీ సమస్య ద్వారా దేవునికి మహిమ రావాలా, లేదా ఇలాగే ఏడ్చుకుంటూ వెళ్ళాలా? ఏం చెప్తారండి? మహిమ రావాలి. Unless and until we start experiencing the power of God, you see the magnanimity of God, you see the grace of God. God wants to see your faith today. ఈరోజు దేవుని విశ్వాసం చూడాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేవుని కృపను చూస్తావా? బైబిల్లో కుష్టి వ్యాధితో బాధపడుతున్న మార్క్స్ వార్త 1:40 వాడు వచ్చి, మార్క్స్ వార్త 1:40, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1:40, ఒక కుష్ఠ రోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా 41 ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే. ఒక మాట ఆలోచించండి. ఆయనకేముందట? కుష్ఠరోగం. కుష్ఠరోగం ఉన్న దగ్గరకు వస్తే అంటు కింద వెలివేయాలి. కానీ వాడు వచ్చి దేవానికి ఇష్టం అంటే ఎందుకు వస్తున్నాడండి?
యేసుప్రభుని ఎలా చూశాడు? కృపా సత్య సంపూర్ణంగా చూశాడు. ధర్మశాస్త్రం ఈయనకు అడ్డు రాదని గుర్తించాడు. వెంటనే ధైర్యంతో వచ్చాడు. ప్రభానికి ఇష్టమేనా అంటే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే. ఎంత ఇష్టం నాకు తెలుసా? శుద్ధుడు కమ్మని చెప్పడం అంతే కాదు, వెంటనే వాణిని ముట్టుకొని. ఎలా ఉండొచ్చు అండి? అంటరాని వాడిగా 2 సంవత్సరాలు వెలివేయబడిన వాడికి ఒక్కసారి ఆ కుష్టుపుండ్ల మీద దేవుని చెయ్యొచ్చు తాకేసరికి గుండె కరిగిపోయిండొచ్చు కదా. ఎలా ఉండొచ్చు అండి? ఐ ప్రాబబ్లీ ఫీల్ ద లెపర్స్ హార్ట్ మైట్ హావ్ బీన్ మెల్టెడ్. తట్టుకోలేకపోయిండొచ్చు. నేను అడిగింది నీకు ఇష్టం అడిగాను ప్రభా, నువ్వు ఇష్టం అని చెప్తే సరిపోతుంది, కానీ పట్టుకొని నా మీద ఇంత ప్రేమ పెట్టుకున్నావు ప్రభా. యు సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ సీ యువర్ ఫెయిత్ అండ్ వండర్స్ టు హ్యాపెన్. బ్రేక్ త్రూ విల్ హ్యాపెన్. ఈరోజు రివైవల్ కానీ, ఉద్యమం కానీ, సమకూర్పు కానీ ఇది జరగాలని కాశ ఉంటే ఒకటే మంత్రం, ఒకటే సీక్రెట్, ఒకటే ఫార్ములా. యూ సీ ద గ్రేస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ సీ యువర్ ఫెయిత్. దేవుని ఏమని ఆరాధిస్తున్నానంటే సొలొమోను వీక్నెస్ డైరెక్ట్ పట్టుకున్నాడు. ప్రవ్వా, ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలము నీ మహా కృప. ఎక్కడ కొట్టాలో సొలొమోను తర్వాతే. అంత చిన్నపిల్లోడికి దేవుని హృదయం ఎలా కరిగిపోతుందో తెలుసండి. ఓ మాట అడుగుతున్నా, బైబిల్ రాసి ఇంత వాక్యం, ఇంత ప్రత్యక్షత, ఇంత సమృద్ధి ఇంత ఇస్తే సొలొమోను కంటే ఖతర్నాక్ ప్రార్థన చేయాలి మనం. అక్కడ ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాడు. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఈలాగు మనవి చేసెను, నీ దాసులను నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము పరచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపించితివి. ఇదంతా ఎప్పుడు జరిగింది? నీ కుమారుని కూర్చోబెడతాను, అతనికి నేను తండ్రిని అవుతాను, అతని ద్వారా నీ రాజ్య సింహాసనంని కొనసాగిస్తాను, నీవు నా మందిరమును కట్టను ఉద్దేశించావు కనుక నేను నీ ఇంటిని తరతరములో. 2వ సమూయేలు 7వ అధ్యాయంలో ప్రభువు మాట ఇచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా సొలొమోను దేని జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి? దావీదుతో దేవుడు చేసిన నిబంధన. ఆయన వర్షిప్లో దేవుని ఇంకొక వీక్ పాయింట్ టచ్ చేశాడు. హీఈస్ ఎ కవనెంట్ మేకర్ అండ్ కవనెంట్ కీపర్. వాగ్దానము చేసి దానిని నెరవేర్చువాడుగా ఆరాధిస్తున్నాడు. See, God's third weakness is God cannot lie. అబద్ధమాడని దేవుడు. ఆయన ఒక్కసారి ఒక మాట ఇస్తే ఆయన స్వభావానికి వ్యతిరేకంగా ఎప్పుడు చేయలేడు. హీ కాంట్ గో అగైన్స్ట్ హిస్ నేచర్. నేను పిలుచుకున్నానంటే ఆయన పిలుపు ఎప్పటికీ కూడా వెనుక తీసుకోడు. ఆయన పిలుపు నిమిత్తమై పశ్చాత్తాపపడే దేవుడు కాదు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన దేవుడు ఎప్పటి వరకు? విమోచన దినం వరకు దాన్ని ఏం చేస్తాడు? కొనసాగిస్తాడు. హీ హూ బిగాన్ దిస్ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ కంటిన్యూ ఇట్ టిల్ ద డే ఆఫ్ ద లార్డ్. ధైర్యం ఏంటండి? నీ గుండె ధైర్యం ఏంటంటే, నా గుండె ధైర్యం ఏంటంటే వాగ్దానం చేసిన వాడు. హీఈస్ నాట్ ఓన్లీ ఎ కవనెంట్ మేకర్, హీఈస్ ఆల్సో కవనెంట్ కీపర్. వాగ్దానం చేసిన వాడు దాన్ని నెరవేర్చడం కూడా సమర్థుడు. హీఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్ వాట్ హీ హ్యాస్ ప్రామిస్డ్. వాగ్దానం చేసిందని ఏం చేస్తాడు? నెరవేర్చే సత్తా ఉంది ఆయనకి. మనం చాలా వాగ్దానాలు చేస్తాం. కొండ మీద కోతిని తెస్తా అని చెప్పి ఇట్లాంటి వాగ్దానాలు చాలా చేస్తాం. మనకందరికీ తెలిసిందే. ఒకడు ప్రేమలో ఉన్నాడంట, భార్య, ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమలో ఉండేసరికి ప్రేమలో ఉన్నప్పుడు అబ్బాయి అమ్మాయితో అంటున్నట్టు ఏమని తెలుసా అండి? నీకు తెలుసా, నీ కొరకు ఎవరెస్ట్ దూకమన్నా దూకేస్తాను. అయితే అమ్మనిందంట, సరే హాఫ్ అన్ అవర్ కలుస్తామంట అన్నంట. వర్షం పడుతుంది, 2 గంటలతో కలుద్దామనంట. ఎవరెస్ట్ దూకుతా అన్నాడు వర్షానికి ఒక సాకులాగా చెప్పాడు. అలా మన దేవుడు ఒక మాట ఇచ్చి చేతగానోడు కాదు. దావీదా, నువ్వు చూపించిన ప్రేమకు నా మందిరము నిర్మిస్తానని నీ మనసులోంచి ఆ ప్రేమ మాట కానుకగా చెప్పావు. నా ఇంటి కట్టానని తీర్మానించుకున్నావు. నేను శపథం చేస్తున్నా, నేను నీ ఇంటిని కడతా. తరతరాలు నీ సింహాసనముల మీద నీ బిడ్డలు నేను చేస్తా, కూర్చోబెడతా, ఒట్టేసి ఆనేసి చెప్తున్నా అన్నాడు. సొలొమోను పట్టుకున్నాడు. సొలొమోను పట్టుకుని ఏమంటాడు తెలుసా? ప్రభా, నీవు దావీదుతో చేసిన నిబంధనను ఏం చేస్తున్నావు? ఈరోజు నెరవేరుస్తున్నావు. ఈరోజు విషాదం ఏంటంటే దావీదు సొలొమోను అంటాడు, ప్రభా, నా సామర్థ్యం బట్టి నువ్వు కూర్చోబెట్టలే, ఇక్కడ నన్ను నా క్వాలిఫికేషన్స్ బట్టి కూర్చోబెట్టలే,
నాకు చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు నాకు టీచింగ్ చేశారు. మా నాన్న దావీదు గొప్ప గొప్ప ప్రొఫెసర్లు పెట్టి నేర్పించాడు కాబట్టి నాకు కూర్చోబెట్టలే. నేను ఇక్కడ కూర్చున్నానంటే నీ వాగ్దానం ఒక్కటి, నీ నిబంధన ఒక్కటి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. నథింగ్ ఎల్స్, నో అబిలిటీస్, నో స్ట్రెంగ్త్, నథింగ్ ఆఫ్ మైండ్. ఒక మాటలో నీ వాగ్దానం ఈరోజు నన్ను ఏం చేసింది? తెచ్చి కూర్చోబెట్టింది. ఈరోజు కృతజ్ఞత ఏమైపోయింది ప్రియ సోదరి సోదరా? ఈరోజు మొదటి సంవత్సరంలో మొదటి దినం, జనవరి మాసం మొదటి దినము, మొదటి గడియల్లో ఈరోజు హౌ ఈజ్ యువర్ థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్ అండ్ హౌ ఈజ్ యువర్ గ్రేట్ఫుల్నెస్? ఈరోజు దేవునికి నువ్వు ఎంత రుణస్థుడై ఉన్నావు? మొదటిగా ప్రేమించాడు, రెండోది కృతజ్ఞత పూర్వకముగా 2 మాటలు గుర్తు చేశాడు. ఒకటి మహా కృప, రెండోది నిబంధన. హీ జస్ట్ రిమెంబర్డ్ గ్రేట్ గ్రేస్. నెంబర్ 2 కవనెంట్ మేకర్, కవనెంట్ కీపర్. అంతే గుర్తు చేసుకున్నాడు. అందుకొరకే గ్రేట్ గ్రేస్, గొప్ప కృపను అర్థం చేసుకుంటా అండి. అపోస్తుల పరిచర్యలో అపోస్తుల 4వ అధ్యాయంలో గ్రేట్ గ్రేస్ వాజ్ అపాన్ ద చర్చ్ అండ్ ద చర్చ్ మినిస్టర్ విత్ గ్రేట్ పవర్. 2 పదాలు వస్తాయి, గ్రేట్ పవర్, గ్రేట్ గ్రేస్. ఈ 2 పవర్ఫుల్ కాంబినేషన్. వేర్ దెర్ ఇస్ గ్రేట్ గ్రేస్ దేర్ విల్ బి గ్రేట్ పవర్. గ్రేట్ గ్రేస్ గొప్ప కృప, మహాకృపణ దగ్గర ఏముంటుందండి? మహాశక్తి. ఈ రెండింటిని విడదీయలేము. 4:33 చదువుదాం రండి, రెఫరెన్స్ చదువుదాం. చూస్తే ప్రూఫ్ చూస్తే తప్ప నమ్మేదట్లేం మనం కొన్నిసార్లు. అపోస్తలులు 4:33, ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభుని యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండని. ఇంగ్లీష్ వేస్తారా? ఇంగ్లీష్ ప్లీజ్ క్విక్లీ. చూడండి ఏమని రాస్తుంది చూడండి. గ్రేట్ పవర్, గ్రేట్ గ్రేస్. ఈ 2 పదాలు ఈరోజు లైఫ్ టెంపుల్లో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుందాం గాక. గొప్ప కృపను నమ్మితే గొప్ప శక్తి ప్రతి కుటుంబాన్ని నింపునుగాక. ఈ సంవత్సరం అద్భుతాలు జరగాలి. ఈ సంవత్సరం దేవుని కార్యము ఉజ్జీవాగ్ని రగలాలి. ఈ సంవత్సరము అనేకులు రక్షించబడాలి. ఈ సంవత్సరం దేవుని యొక్క జల ప్రవాహం వల్లే పారాలి. అది జరగాలి అంటే గ్రేట్ గ్రేస్ విల్ బ్రింగ్ గ్రేట్ పవర్.